తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీలకమైన వ్యక్తులు అరెస్టు కాగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు అమెరికా పారిపోయారు. తాజాగా ఆయన అమెరికా ప్రభుత్వానికి తనని రాజకీయ శరణార్థినిగా గుర్తించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇప్పుడు ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ అమెరికా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులని ఇండియాకు రప్పించేందుకు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు అడ్రస్లు గుర్తించిన పోలీసులు వారిని ఇండియాకు రప్పించి ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. ఇప్పటికీ ఈ కేసులోని ఏదైతే మొదటగా ప్రణీత్ రావును ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా అతనిచ్చిన వాంగ్మూలం బట్టి ఈ కేసులో ఉన్న కీలకమైన వ్యక్తులు, ఎస్ఐబిలో పనిచేసిన అధికారులతో పాటు ఇటు రాజకీయవేత్తలకు కూడా నోటీసులు ఇచ్చి పోలీసులు అయితే పూర్తిగా విచారించారు. ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ హయాం వచ్చిందో అప్పటి నుంచి కూడా మొదటగా ఈ కేసుపై ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది అప్పటి నుంచి కూడా వరుసగా అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. అలాగే మరొక పక్క ఏదైతే ఎస్ఐబి అధికారులే కాకుండా ఇటు రాజకీయవేత్తలను కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చి అయితే విచారించారు. ముఖ్యంగా ఇప్పటికీ ఈ కేసు నమోదై సుమారు సంవత్సరం అయితే కావస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులోని కీలకమైన వ్యక్తుల అరెస్టులే కాకుండా ఇటు విచారణలు అలాగే వాంగ్మూలాల రికార్డులు కూడా పూర్తిగా కొనసాగుతున్నాయి. అలాగే మరొక పక్క ఎప్పుడైతే ఈ కేసు రిజిస్టర్ అయిందో అప్పటి నుంచి కూడా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అలాగే శ్రావణ్ రావులు కూడా అమెరికా అయితే వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోయారో అప్పటి నుంచి కూడా పోలీసులు వాళ్ళిద్దరిని ఇండియా రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు పాస్పోర్ట్లు కూడా క్యాన్సిల్ చేశారు. అలాగే మరొక పక్క ఇటు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం కూడా పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా గవర్నమెంట్ కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా తనను రాజకీయ శరణార్థునిగా గుర్తించాలంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తనను చాలా ఇబ్బంది పెడుతుందని గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని తను కీలకమైన పొజిషన్లో పనిచేసినట్లు కూడా ఈ పిటిషన్లో అయితే పేర్కొన్నారు. అలాగే మరొక పక్క తన ఆరోగ్య రీత్యా కూడా ప్రస్తుతం ఫ్లోరిడాలోని తన కుమారుని వద్ద దగ్గర తను ఉన్నానంటూ కూడా ఆయన అయితే ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే మరొక పక్క చికాగోలోని శ్రావణ్ రావు కూడా నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు చికాగోలో శ్రావణ్ రావుకు సంబంధించిన అడ్రస్ను కూడా కనుగొన్నారు. అలాగే మరొక పక్క వీళ్ళిద్దరిని ఇండియాకు రప్పించేందుకు కూడా తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అసలు ఈ కేసు మొదటగా ఎప్పుడైతే 2023 డిసెంబర్లో నమోదైందో అప్పటి నుంచి మొదటగా ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత అతనిచ్చిన డేటా ప్రకారం అంటే ఎప్పుడైతే ఈ హార్డ్ డిస్క్లు డేటా ధ్వంసం చేశారో అప్పటి నుంచి కూడా ఈ కేసుపై కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలోని చాలా కీలకమైన వ్యక్తులు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వచ్చి ఇంటర్నేషనల్లోని ఏదైతే టెర్రరిజం గురించి ఎక్కువగా ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే యూజ్ చేశారు. కానీ ఇండియాలోని మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించి ఎలక్షన్ సమయంలోనే ఆపోజిట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేసుకుంటూ కూడా వాళ్ళు ఎలక్షన్ సమయంలోని బీఆర్ఎస్ గద్దెక్కేందుకు కూడా చాలా కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఉపయోగించుకున్నారు. అప్పటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్పై ఏదైతే కేసు నమోదైందో వరుసగా ఇటు రాధాకిషన్ రావు, తిరుపతన్న అలాగే ఎస్ఐబిలో కీలకమైన వ్యక్తుల్ని విచారించారు. అలాగే వీళ్ళందరినీ కూడా అరెస్టులు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా వీళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చూసుకున్నట్టయితే A1గా ఉన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావే కీలకమైన వ్యక్తిగా అయితే ఇప్పటికీ పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు శ్రావణ్ రావులు ప్రభాకర్ రావును ఇండియా రప్పించే ప్రయత్నంలో వీళ్ళు ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మాత్రం యుఎస్ గవర్నమెంట్కి ఒక పిటిషన్ అయితే దాఖలు చేసుకున్నారు. తను రాజకీయ శరణార్థునిగా గుర్తించాలంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఈ పిటిషన్ని ఎలా స్పందిస్తుందో మనం వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ కనుక ఈ పిటిషన్ కనుక అమెరికన్ గవర్నమెంట్ కొట్టేస్తే ఖచ్చితంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని ఇండియాను రప్పించే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తారు. వాస్తవంగా ఈ కేసులోని మొదటి నుంచి కూడా అప్పటి బీఆర్ఎస్ హయాంలోని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిని టార్గెట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా వ్యవహరించింది. రేవంత్ రెడ్డిదే కాకుండా బీఆర్ఎస్లోని అగ్ర నేతలు ఎవరైతే పార్టీలు మారుతున్నారో వాళ్లపై కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు
రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి సోదరులు కావచ్చు, అలాగే తన అనుచరులు కావచ్చు, వీళ్ళందరిపై కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని కీలకంగా వ్యవహరించారు. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్పై కీలకంగా దీనిపై దృష్టి సారించడంతోనే ఇప్పుడు ఈ కేసు తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అలాగే శ్రావణ్ రావులు గారికి ఇండియాకి రప్పిస్తే ఈ కేసులోని బీఆర్ఎస్లోని అగ్రనేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా ఈ కేసులోని కేవలం ఎస్ఐబి అధికారులు మాత్రమే విచారించిన పోలీసులు తాజాగా పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. ముఖ్యంగా ఇటు పొలిటికల్లోనే ఇప్పటికే 2-3 కూడా నోటీసులు ఇచ్చి మరి జూబ్లీహిల్స్ పిఎస్లోని ఏసీపీ స్థాయి అధికారి అయితే విచారించారు. గతంలో ఇదే కేసు బంజారాహిల్స్లోని కొనసాగింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడి నుంచి కూడా ఈ కేసులో కీలకమైన వ్యక్తుల పేర్లు బయటకు వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ఏదైతే ఇటు పొలిటికల్గా కావచ్చు, ఇటు ఎస్ఐబిల అధికారులు కావచ్చు, వీళ్ళందరిపై ఏదైతే నోటీసులు ఇచ్చి కూడా విచారించారు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఈ పిటిషన్ వేసుకోవడంతో అమెరికన్ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో మనం చూడాల్సింది. ఒకవేళ కనుక ఈ పిటిషన్ కొట్టివేస్తే కనుక ఖచ్చితంగా శ్రావణ్ రావుని అలాగే ప్రభాకర్ రావుని ఇండియాని రప్పించే అవకాశం అవుతుంది. ఇండియాని రప్పిస్తే వీళ్ళిద్దరిని విచారిస్తే కనుక బీఆర్ఎస్లోని అగ్రనేతల పేర్లు బయటకు అయితే వచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే అప్పటి అధికారులు ఎవరైతే వీళ్ళు అరెస్ట్ చేశారో వీళ్ళందరూ వాంగ్మూలంలో కూడా ఏదైతే రాజకీయవేత్తలు చెప్పిన తర్వాత ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తమకు ఆదేశాలు ఇస్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశామంటూ కూడా వీళ్ళు వాంగ్మూలంలో అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళిద్దరిని కనుక ఇండియాకి రప్పించి కనుక విచారిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.